ఈ వీడియోలో మనం ఈ రోజు అద్భుతమైన అమెజాన్ అడవుల గురించి తెలుసుకుందాం. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యకాంతి పడుతుంది. ఇంత దట్టంగా ఉండటం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీదకు చేరటానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు దాదాపు 60% అంటే ఈ అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్ లో విస్తరించి ఉంది. పెరు, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఫ్రెంచ్ గయానాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి. ఇది భూమికి 20% ఆక్సిజన్ ని అందజేస్తుంది. 2007వ సంవత్సరంలో మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈత కొట్టాడు, అంటే స్విమ్మింగ్ చేశాడు. మార్టిన్ ఈ నదిని ఈదటానికి 66 రోజుల సమయం పట్టింది. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 రకాల జాతులు, మొక్కలు, 1300 రకాల పక్షులు, 3000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు మరియు 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన మరియు ప్రమాదకరమైన జీవులు ఈ అడవిలోనే నివసిస్తున్నాయి. ఇందులోనూ ఎలక్ట్రికల్ ఈల్స్, మాంసం తినే ఫిరానా చేపలు, విషకప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోని దట్టమైన చెట్లు కారణంగా దాని ఉపరితలంపై ఎప్పుడూ చీకటి ఉంటుంది. చెట్లను దట్టంగా ఉండటంతో ఆకాశం నుంచి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరుకోవటానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అమెజాన్ అడవి దట్టమైన చెట్ల ఆకుల వల్ల చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవులలో దాదాపు 400 నుండి 500 వరకు ఆటవిక జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్ అనే మనుషులు ఉన్నారు. కానిబాల్స్ అనే జాతులు మనుషులను తింటారు. ఇప్పటి వరకు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి. ఈ అమెజాన్ నది పశ్చిమ నుండి తూర్పుకి ప్రవహిస్తుంది. కానీ 1987లో ఇది రివర్స్ లో, అంటే తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించింది. అమెజాన్ అడవులలో దాదాపు 390 బిలియన్ల చెట్లు, అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్ష జాతులు, 2200 చేప జాతులు, 1200 పక్షి జాతులు, 420 క్షీర జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివసిస్తున్నాయి. అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తున్నాయి. ఇక్కడ పెరిగే అమోజానియన్ బటర్ఫ్లైస్ తాబేలు కన్నీరు తాగి మరీ జీవిస్తాయి. అమెజాన్ అడవులలో మనకు తెలియని ఎన్నో వింతైన మరియు క్రూరమైన విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అనకొండ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ అడవులలో జాగ్వార్, హ్యూమన్, స్పైడర్, మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ అడవులలోని రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఉంది. ఈ నగరం పేరు ఈక్విటోస్. ఇది పెరు దేశంలో ఉంది. ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది నివసిస్తున్నారు. అమెజాన్ అడవులలో దాదాపు 2007 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే రకౌన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది. దీని కూత దాదాపు 6 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడబడే కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవుల్లోనే ఉంటుంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించింది. ఇది కూడా ఈ అడవులలోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు. అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో పీరార్క్ అని పిలువబడే ఆసక్తికరమైన చేప కనిపిస్తుంది. ఈ చేప ఇతర చేపలను తింటుంది. దాదాపు 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోరు మరియు నాలుక రెండింటికి దంతాలు ఉంటాయి. అపారమైన ప్రకృతి సౌందర్యం కలిగిన అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రాంతం వాతావరణ మార్పులను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారీ స్థాయిలో వృక్ష సంపద కలిగిన అమెజాన్ ఫారెస్ట్ గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారుగా అమెజాన్ ఫారెస్ట్ గురించి, అలానే నది గురించి ముఖ్యమైన విషయాలు ఈ రోజు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియన్ కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.